So welcome back. 57th question. Assalamu alaikum. Yes. Anand, మీ దగ్గర. With reference to Agenda 21, sometimes seen in news, consider the following statements. It is a global action plan for sustainable development. Okay. అయ్యుండొచ్చు. Next, it originated in the World Summit on Sustainable Development held in Johannesburg in 2002. Usually year wrong ne తీసేస్తా. I'll go for first the end కాబట్టి I'll go for one only. మీరు? Yeah. 57 official answer is also A. అండ్ సెకండ్ లో చూస్తే ఆరిజినేటెడ్ అది ఓకే అయితే ఇంకోటి హెల్డ్ ఇన్. ఓకే ఇవి రాంగ్ ఉంటాయా? హెల్డ్ ఇన్ రాంగ్ ఉంటుంది. మళ్ళీ పర్టికులర్ ప్లేస్ ఇచ్చింది కదా జోహానస్బర్గ్ అని. ఓకే సో పర్టికులర్ ప్లేస్, ఆరిజినేటెడ్, హెల్డ్ ఇన్, ఇయర్ అన్ని రాంగ్, అన్ని రకాలుగా అది దెబ్బతినిపోయాయి. సో నెక్స్ట్ 58 క్వశ్చన్. సత్యశోధక్ సమాజ్ ఆర్గనైజ్డ్ ఏ మూమెంట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ట్రైబల్స్ బీహార్. ఓకే టెంపుల్ ఎంట్రీ గుజరాత్, యాంటీ క్యాస్ట్ మహారాష్ట్ర, పీస్ అండ్ మూమెంట్ పంజాబ్. ఐ గో ఫర్ సి అనుకుంటా. అది మహారాష్ట్రలో. Searching for truth. ఎస్. So upliftment of tribals, there is no searching for truth in that. Developmental issue. ఓకే As a movement, it's again developmental issue. There is no such thing as search for truth. ఎస్. Temple entry movement, yeah, maybe anti-caste. And again anti-caste movement in Maharashtra, maybe. But Gujarat lo ilanti religious reforms ఏం జరగవు. అదే కదా టెంపుల్ ఎంట్రీ. అలాంటి సారీ మనకి పైసలు ఇంపార్టెంట్. Yeah. 59. Which of the following statements are correct? Viruses can infect everyone. ఎవరైనా వేయొచ్చు దానికి. వైరసెస్ అది వైరస్ యూపీఎస్కి ఇష్టం లేదు. అడిగింది ఎవరిని ఇన్ఫెక్ట్ చేస్తే అందరిని ఇన్ఫెక్ట్ చేస్తాం, అందుకే యూపీఎస్సీ కూడా ఇష్టం లేదు. సారీ ఏది All ఎస్ అంటే ఇక్కడ can నేను infect చేయొచ్చు. Yeah. We can't prove that it doesn't infect, right? ఇది మనకి ఈ యాపిల్ కొత్తది కదా, ఈ పెన్ నుంచి ఎత్తుకోవాలి మళ్ళీ. ఎస్ వచ్చింది. 59 ఆప్షన్ ఆన్సర్ డి. నెక్స్ట్ 60. The term base erosion and profit shifting sometimes seen in use in context of మైనింగ్ ఆపరేషన్ తీసే బ్యాంక్ సంబంధించింది. అది కర్బ్ ఆఫ్ ట్యాక్స్ ఎవేషన్ బై మల్టీనేషనల్ కంపెనీస్. ఇది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ ఎక్స్ప్లోటేషన్ బై జెనెటిక్ రిసోర్సెస్ తీసాయి. ల్యాక్ ఆఫ్ కన్సిడరేషన్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ కాస్ట్ తీసాయి. విల్ గో ఫర్ బి. ఇన్ కేస్ వెళ్ళిపోయినా అవుట్ బై అవుట్. ఈ మూడు ఇక్కడ చూస్తే బై మల్టీ బి అండ్ సిలో బై మల్టీనేషనల్ కంపెనీస్, బై మల్టీనేషనల్ కంపెనీస్. ఓకే సో ఏదో ఒకటి ఉండాలంటావు. ఎస్. యూపీఎస్సీ కావాలనుకుంటుంది, అరే ఏదో చెప్పండి రా ప్లీజ్ రా, మల్టీనేషనల్ కంపెనీస్ ఏం చేసి చెప్పండి రా అంటుంది. ప్లీజ్ అనియా చెప్తానియా ప్లీజ్ అనియా. 61. Recently India's first international investment and manufacturing zone was proposed to set up in National Investment and Manufacturing Zone. To be frank, నాకు తెలుసా తెలీదు, బట్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాంటివన్నీ గుజరాత్లో అయితే నేనైతే బి కానీ సి కానీ ఐ విల్ గో ఫర్ Was a ఏ. సీరియస్లీ. yeah. Serious? Andhra Pradesh. అవునా? Sri City. ఓ ఇక్కడ ట్రిక్ కూడా చెప్తా చరణ్. చెప్పు. 3 అన్ని నార్త్, Okay. ఆంధ్రప్రదేశ్ ఒకటి సౌత్. అలా కాకుండా కూడా జనరల్లీ అరుణాచల్ ప్రదేశ్ అది మోస్ట్ Maharashtra ఫేవరబుల్ is కదా. Gujarat is in సో west. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అని సౌత్ లో కన్సిడర్ చేయదు జనరల్లీ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణని సౌత్ లో కన్సిడర్ చేయదు. మరి ఎక్కడ చేస్తారు? అదే కదా. ఇప్పుడు నార్మల్ గా నా అన్ని సౌత్ ఇండియన్ స్టేట్స్ ఉన్నాయి అనుకో, తమిళనాడు, కేరళ, కర్ణాటక, అందులో ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఉంది అనుకో, అదే ఆన్సర్. బికాస్ ఇట్ డజంట్ కన్సిడర్. అంటే నువ్వు యూపీఎస్సీ కూడా ఆంధ్రప్రదేశ్ పక్షపాతం అంటావు. కొద్దిగా అంటే ఈ స్టేట్ గురించి పెద్దగా ఎవడో చదవడు కదా. అంటే మనం చదువుకున్నా, నేనే చదవలేదు. నెగ్లెక్టెడ్ థింగ్స్ ఉంటాయి కదా. ఓకే. లైక్ అండమాన్ నికోబార్, వెస్టర్న్ ఘాట్స్, నార్త్ ఈస్ట్, ఆంధ్రప్రదేశ్. సో Yes. ఇలాంటి వాటిని కొంచెం ప్రమోట్ చేస్తుంటాడు. ఓకే ఇది చాలా బాధగా ఉంది, మన స్టేట్ మనమే పెట్టాము. ఒక్క స్టేట్ లో హిస్టరీ కూడా సరిపోతుంది. క్వశ్చన్ కొన్ని పోతుండే. ఇట్స్ ఓకే. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. 62. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్స్ ఇన్ ఇండియా? ఓకే ప్రమోటింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ ఇన్ మినరల్ రిచ్ డిస్ట్రిక్ట్స్ అవుదాం. నెక్స్ట్ ప్రొటెక్టింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పర్సన్స్ ఎఫెక్టెడ్ బై మైనింగ్ ఆపరేషన్స్, అంతే కదా. అది పక్కా. ఆథరైజింగ్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఇష్యూ లైసెన్స్ ఫర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. Licenses in మినరల్ ఎక్స్ప్లోరేషన్ ఓన్లీ సెంటర్. ఓకే బట్ స్టిల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ అదేదో ఒక సంస్థలో ఉంది, సేవ చేసే సంస్థలో ఉంది. ఫౌండేషన్
ఫౌండేషన్ చారిటీ లాంటి చారిటీలు అంటే అది తీసుకెళ్లి స్టేట్ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తారు, ప్రైస్ కొడతారు. సో అందుకని కామన్ సెన్స్ ప్రకారం కూడా 3 తప్పు. ఫస్ట్ స్టేట్మెంట్కి వెళ్దాం. ప్రమోటింగ్ మినరల్ ఎక్స్ప్లోరేషన్ యాక్టివిటీస్ ఇన్ మినరల్ రిచ్ డిస్ట్రిక్ట్స్. టు బి ఫ్రాంక్, ప్రమోట్ ఇండైరెక్ట్లీ చేస్తుంది, డైరెక్ట్ చేసిన అనవసరం. ఐ విల్ గో ఫర్ 1 and 2 ఇఫ్ ఇట్ ఇస్ దేర్. Yeah. ఓకే, ఇప్పుడు ఆప్షన్ చెక్ చేద్దాం. మనం 2023 స్టైల్ చేస్తాం. promote చేయదంట. ప్రమోట్ సి ద పాయింట్ ఈజ్ నేనైతే ఏ పెట్టా, బట్ అఫీషియల్ ఆన్సర్ ఈజ్ బాంబే. వాళ్ళు చెప్పింది ఎందుకు అంటే మినరల్ ఫౌండేషన్స్ జనరల్లీ టు ప్రొటెక్ట్ ద పీపుల్. అంటే మినరల్ వాళ్ళు ఆల్రెడీ నష్టపోయిన వాళ్ళని కాపాడడం కోసం వాడిందే ఇది. ఇంకా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ పోతే ఉన్నవాళ్ళు కూడా ఇంకా పోతారన్న. ఎక్కువ ఆలోచించద్దు. మైనింగ్ డిపార్ట్మెంట్ కొనది. ఓకే, 63 స్వయం స్వయం పోర్టల్ ఎడ్యుకేషన్ ఫ్రీ అనుకుంటా ఆన్లైన్లో. ప్రమోటింగ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ టెక్నికల్ యంగ్ స్టార్ట్అప్, ఇది సెల్ఫ్ హెల్ప్, ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అది సి నాలెడ్జ్ అది. యా, ఓ ఫర్ ఫ్రీ ఒకసారి అండి. అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కూడా ఉంది డౌటే. ఓన్లీ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అది హెల్త్ ఎడ్యుకేషన్. అఫోర్డబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సిటిజన్స్ ఫర్ ఫ్రీ. ఐ విల్ గో ఫర్ డి. మీరు massive online open courses ప్లాట్ఫామ్ యా మూక్స్ అదే. 63 ఆప్షన్స్ కూడా ఏమేమి పెట్టారా? బాంబే. ఎందుకు పెట్టా? అమ్మో నాకు అది అట్లా అనిపించింది. financial and ఏం technical లెక్క assistance అనిపించింది? to young startup entrepreneurs. Why only young? యంగ్ అంటే మిగతా పాపం ఏం పాపం చేశారా? ఓకే, నైస్. వై ఉందని యంగ్ అంటున్నావు కదా, ఏది స్వయంలో వై ఉందని యంగ్ అంటున్నారు కదా. లేదని అట్లని కాదు, నాకు ఎందుకో స్వయం అంటే స్వయం కృషితో పైకి వచ్చే వాళ్ళకి ఎంటర్ప్రీనియర్స్ ఏదో అనిపించింది. అది ఒక స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. స్వయం మూక్స్ అని. అంటే మళ్ళీ స్వయంగా దీనిలో- పడుకోండి. సో స్వయంగా చదువుకోండి బేసికలీ. డీలో ఫ్రీ అన్నాడు కదా, సో అందుకే నాకు ఎందుకో తేడా ఫ్రీ కోర్స్. గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఇస్తుంది కదా. ఓకే. యా, నెక్స్ట్ 64 Montagu Chelmsford proposals constitutional reforms. Constitutional reforms. 1919 అది. యా అంతే. 64 అఫీషియల్ ఆన్సర్ కూడా డిఏ. నెక్స్ట్ 65 క్లోజ్ ద ఆప్షన్స్, ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్ 2023 స్టైల్. ఫస్ట్ ఈజ్ ఇన్షియెంట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్, డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. వాట్ ఈస్ ద కామన్ టు ద 2 హిస్టారికల్ ప్లేసెస్? అజంతా, మహాబలిపురం. పెయింటింగ్స్ ఉంటాయా? బోత్ హ్యావ్ రాక్ కట్ అయి ఉండొచ్చు. బోత్ బిలాంగ్ టు సేమ్ రిలీజియస్ డొమినేషన్. అంటే రెండు అంటే అజంతాలో ఉన్నాయి, నేను కాదనట్లేదు, రెండు ఉండొచ్చు మేబీ. బోత్ వర్ బిల్ట్ ఇన్ ద సేమ్ పీరియడ్. అది తేడా కొడుతుంది, తీసేస్తాం. ఒకటి ముందు పెట్టారు, ఇక్కడ తర్వాత పెట్టచ్చు. సేమ్ పీరియడ్ అవుతుంది. ముందు రోజు పడుకున్నాడు అక్కడ, ఇప్పుడు మొదలు పెట్టాడు. అంటే సింపుల్ కాంటెంపరీ అంటున్నాడు. అది తీసేద్దాం. ఫస్ట్ తీసేద్దాం, సెకండ్ దించుదాం, థర్డ్ దించుదాం. సెకండ్ ఇది బోత్ బిలాంగ్ టు సేమ్ రిలీజియస్ డినామినేషన్. టు బి ఫ్రాంక్, నాకు అంటే రెండు హిందూ అయితే ఉన్నాయి, బట్ మిగతా కూడా ఉన్నాయి, జైన్ బుద్ధిస్ట్ అన్నీ ఉన్నాయి. బట్ ఇప్పుడు పెట్టాలో వద్దంటే నాకు తెలిసినప్పుడైతే 3లో 2 వెళ్తా. ఇఫ్ ఇట్ ఈస్ ద ఆప్షన్ ఇస్ దేర్. అంటే 2023 స్టైల్ ఉందనుకోండి, నేను 2 స్టేట్మెంట్స్ పెడతా, ఓన్లీ 2 పేజెస్ పెడతా. ఐ విల్ గో ఫర్ 3 ఓన్లీ. ఐ వెంట్ విత్ బాంబే. ఇద్దరు ఒక వెళ్ళారు, నేను యాక్చువల్లీ ఓకే ఒక్క రిలీజన్ డిఫరెంట్గా ఉన్నా సరే అందుకని పడతా, పోతుంది. సేమ్ పీరియడ్ అన్నాడు కాంటెంపరీ, బట్ మహాబలిపురం వాస్ బిల్ట్ ఎర్లియర్. ఓకే, అనేది నాట్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 1 తీస్తానన్నా, నాకు 3 పక్కా తెలుసు. ఇక్కడైతే నేను బి పడుతున్నా. 2023 నాకు పోయింది, ఎందుకంటే 2023 ఓన్లీ 2 పేర్స్ పెట్టా కాబట్టి. బట్ ఇక్కడ ఆప్షన్స్ ప్రకారం నాకు 3 పక్కా అని తెలుసు, అండ్ 1 నాకు సేమ్ పీరియడ్ అయితే కాదని తెలుసు పక్కాగా, కామన్ సెన్స్ ప్రకారం. సో ఇక్కడైతే నేను బీకి వెళ్తున్నా. బట్ యా, మీరేం చెప్తున్నారు? 66 బిట్ కాయిన్స్ చదవండి. బిట్ కాయిన్స్ ఆర్ ట్రాక్డ్ బై సెంట్రల్ బ్యాంక్స్ ఆఫ్ ద కంట్రీస్. అంత సీన్ లేదు, మెయిన్ అదే కదా క్రిప్టో కరెన్సీ. అదే చేయలేకపోతున్నారు కాబట్టి సిబిడి తీసుకొస్తున్నారు. అదే anyone with a bitcoin address can send and receive bitcoins from anyone else with a bitcoin address. Yeah, అండ్ peer to peer lending. అది ఆన్లైన్ పేమెంట్స్ Online payments can be sent without either Side knowing the identity of the అంతే కదా. yeah, anonymity is one of the quality. ప్యూర్ నాలెడ్జ్ 2 and 3 కరెక్ట్, ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఇక్కడ ఉందా 66 ఏముంది? బి. ఇంకోటి నాలెడ్జ్ కాకుండా కూడా అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో బి. చెప్పు. నాలెడ్జ్ ఒకవేళ తెలియకుండా కూడా ఫస్ట్ లో ట్రాక్డ్ బై అన్నాడు. ఓకే బై కాబట్టి తీసేయి. ఓకే తీసేస్తే నీకు ఏ అండ్ డి రెండు పోతుంది. ఓకే అండ్ సెకండ్ దాంట్లో క్యాన్ సెండ్, ఓకే ఎవరికన్నా సెండ్ చేయొచ్చు. ఫాస్ట్ 10 థర్డ్ లో క్యాన్ బి సెంట్. ఓకే ఫాస్ట్. ఓకే యా ఫైన్, లెట్స్ పిట్